హే హాయ్, నేను శివానంద్ పూసా 36-year-old ఎంటర్ప్రినర్. ప్రస్తుతం నేను నా 1 crore 1 year జర్నీలో ఉన్నాను. ఈరోజు నా బిజినెస్ని ఒక పవర్ఫుల్ కార్తో పోల్చి 1 crore 1 year గోల్ రీచ్ కావడానికి కావాల్సిన ఒక సూపర్ సింపుల్ మోడల్ చెప్తాం. వైట్ బోర్డ్ దగ్గర రండి. ఈ కార్ బిజినెస్ అనుకోండి. నా బిజినెస్ అయితే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. సో మీది ఏ బిజినెస్ అయినా కానీ దాన్ని కార్ అనుకోండి. కార్ ముందుకు వెళ్ళాలంటే కావాల్సింది ఫస్ట్ ఇంజన్. ఓకే, సో నా బిజినెస్లో ఇంజన్ అంటే సిస్టమ్స్, అంటే ముందుగా ఇంజన్ పర్ఫెక్ట్ ఉండాలి. సో మా దాంట్లో లీడ్ జనరేషన్, కన్వర్షన్, డెలివరీ ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. సిస్టమేటిక్గా పనిచేయాలి. పర్ఫెక్ట్ సిస్టమ్ లేకపోతే నాకు ఎంత ప్యాషన్ ఉన్నా ఆ కార్ ముందుకు పోదు. సో నేను నా లాస్ట్ బిజినెస్లో సక్సెస్ఫుల్ అవ్వకపోవడానికి ఒక రీజన్ కరెక్ట్ సిస్టమ్స్ లేకపోవడం. నేను చేసిన చాలా బిజినెస్, నేను చేసిన ఫిష్ డెలివరీ కానీ ఇంకా వేరే బిజినెస్ ఏదైనా కానీ పెద్ద కాసు అవ్వాలి. ప్రాపర్ ఇంజన్ లేకపోవడం వల్ల నేను సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో మీ బిజినెస్లో మీ ఇంజన్ ఏంటో తెలుసుకోండి, రైట్ సిస్టమ్స్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్. సో డ్రైవర్కి కావాల్సినవి 3 మెయిన్ కాంపిటెన్స్. అవేంటి అంటే ఫస్ట్ మెయిన్గా డ్రైవర్కి కావాల్సింది స్కిల్స్, క్యారెక్టర్ అండ్ బిలీఫ్స్. ఈ 3 ఉండాలి. సో డ్రైవర్ ఉంటే సరిపోదు, డ్రైవర్కి డ్రైవింగ్ స్కిల్స్ కూడా రావాలి. నా బిజినెస్కి ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటి అంటే హ్యూమన్ సైకాలజీ, డైరెక్ట్ రెస్పాన్స్, టెక్నికల్ స్కిల్స్, యాడ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ల్యాండింగ్ పేజెస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఇవన్నీ నా స్కిల్స్, నా బిజినెస్. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్. చాలా దూరం వెళ్ళాలి కాబట్టి డ్రైవర్ చాలా ఫోకస్తో యాక్సిడెంట్స్ చేయకుండా సరైన డైరెక్షన్లో వెళ్ళాలి. ప్రతి దానికి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. రాంగ్ రూట్స్, షార్ట్ కట్స్ వెళ్దాం అనుకుంటే ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అవుతాయి. సో అదే కాకుండా నెక్స్ట్ బిలీఫ్స్. ఓకే, నడపడం తెలిసిన మంచి క్యారెక్టర్ ఉన్నా నేను చేయలేను, నాకు భయం అని అనుకుంటే ఆ కార్ ఇంచు కూడా ముందుకు కదలదు. నువ్వు నీ బిజినెస్ లో నాకు కస్టమర్స్ తెచ్చుకోవడం కష్టము, లేకపోతే 1 crore 1 yearలో సంపాదించడం కష్టం అని నమ్మితే బిజినెస్ అసలు ముందుకు వెళ్ళదు. ఎంత మంచి కారు ఉన్నా, స్కిల్డ్ డ్రైవర్ ఉన్నా, అతనికి మంచి క్యారెక్టర్ ఉన్నా అండ్ నమ్మకం కూడా ఉన్నా, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ట్యాంక్లో ఫ్యూయల్ ఉండాలి. ఆ ఫ్యూయల్ డిసిప్లిన్ లేకపోతే కార్ ముందుకు పోదు, అక్కడనే రోడ్డు మీద ఆగిపోతుంది. ఇక్కడ డిసిప్లిన్ అనేది ఫ్యూయల్ లాంటిది. నీ జర్నీ దూరం నీకు అది తెలుసు, టైం పడుతుందని కూడా తెలుసు. రోజు లేచి ఆ కార్ నడపాలి. ముందు ఏం రాదు, ముందు ఎలాంటి నీకు ప్రోగ్రెస్ కనిపించదు. అయినా కానీ నువ్వు రోజు లేచి డ్రైవ్ చేసి ముందుకు వెళ్తూనే ఉండాలి. లేదు ఇవాళ ఏం లేదు అని ఒక రోజు పడుకుంటే నీ గోల్ రీచ్ అవ్వదు. బిజినెస్లో కూడా అంతే. నువ్వు డైలీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈస్ ద రిజల్ట్, వీ హ్యావ్ టు షోప్ ఎవ్రీ సింగిల్ డే. నెక్స్ట్ ఈస్ నువ్వు ఏ రోడ్లో వెళ్తున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రోడ్డు పర్ఫెక్ట్గా ఉండాలి కదా. రోడ్డు మీద ఈ గుంతలు, స్పీడ్ బ్రేకర్స్ ఉంటే మనం ఫాస్ట్గా వెళ్ళలేం. బిజినెస్లో కూడా సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేని ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. సో బిజినెస్లో డిస్ట్రాక్షన్స్ అంటే మొబైల్, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, కన్ఫ్యూజ్ అవ్వడం, ఫ్రెండ్స్ అడ్వైస్ తీసుకోవడం, వాళ్ళతో పార్టీలు తిరగడం, ఇవన్నీ లేకుండా చేసుకోవాలి. ఈ 4 areas సిస్టమ్, డిసిప్లిన్, డ్రైవర్, ఒక క్లియర్ రోడ్, ఇవన్నీ క్లియర్ చేస్తే 1 crore అనేది పెద్ద కష్టం కాదు. జర్నీ చాలా సింపుల్ గా అయిపోతుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్ ద మోడల్ ఐఎమ్ యూజింగ్ ఇన్ మై 1 crore 1 year జర్నీ. సో మీరు మీ బిజినెస్ కార్ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందో, లేకపోతే స్టక్ అయిందా, కామెంట్స్ లో రాయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే లైక్ చేయండి. నా 1 crore 1 year జర్నీని ఫాలో అవ్వండి. బాయ్.